అశోక్ నగర్ ఖానాపూర్ మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా గుడి కావాలి బడి కావాలి కాకతీయలో నిర్మించిన శివాలయం కూల్చివేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. గుప్త నిధులు రికవరీ చేయాలి. ఆలయాన్ని పునర్నిర్మించాలి. స్కూల్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలి. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయం కూల్చివేత, బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్ రెడ్డి, లంకెబిందుల వేటలో 24 అడుగుల తవ్వకాలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో 500 కోట్ల భారీ కుంభకోణం, అన్ని ఎక్సైజ్ టెండర్లే, అశోక్ నగర్ లో ధ్వంసమైన మట్టికోట, శివాలయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శివాలయ సందర్శన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ, ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా గర్భగుడి కింద ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైన విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును అని మేమనడం లేదు. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. పురావస్తు శాఖ అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలుతుంది. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, దేవాలయాలు ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదంటేనే ఇది మీ కనుసన్నల్లో మీ ఆదేశాలతో జరిగిందనే ఈ ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలే కాదు, పురావస్తు శాఖ అధికారి తన లేఖలోనే స్పష్టంగా కలెక్టర్ గారి కంప్లైంట్ చేసినారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది? నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్నాక పని చేయొచ్చు కదా. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద పొక్క చేసింది. ఎందుకంటే గర్భగుడి కిందనే గుప్త నిధి ఉంటదని నానుడు ఉంటది కనుక ఆ గుప్త నిధి కోసం అర్ధరాత్రి పూట గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారు. ఇది మేం చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంటే చెప్తున్నది. తవ్వి మరలో వెళ్ళినాయా, ఎత్తుకపోయినరా, ఏమైందో మాకేం తెలియదు. తర్వాత మళ్ళీ మట్టి నింపిండ్రు, దాంట్లో సగం అంతా నింపిండ్రు, ఇంకా కూడా పొక్క ఉన్నది. అది మేం చెప్పలే, ఆర్కియాలజీ వాళ్ళు లోపలికి వాళ్ళ పద్ధతుల్లో టెక్నికల్ గా చూసి 24 అడుగులు తవ్వారు, తర్వాత మట్టి నింపారని కూడా ఆ కంప్లైంట్ లో స్పష్టంగా ఆర్కియాలజీ అధికారులు కలెక్టర్ గారికి ఫిర్యాదులో చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఇంపార్టెంట్. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమి అంతా కూడా ధరణిలో దేవాలయ భూమిగా నమోదైంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి భూభారతిలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ మంజూరైంది ఒక దగ్గర, స్కూల్ ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. కలెక్టర్ గారు నోరు విప్పే పరిస్థితి లేదు. మా నినాదం ఖచ్చితంగా గుడి పునర్నిర్మాణం చేయాలి. తప్పు చేసి దొంగల్లా మరి ఎత్తుకపోయినటువంటి సొమ్మును తిరిగి రికవరీ చేస్తూ వారిని జైల్లో పెట్టాలి.
అదేవిధంగా మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తిరిగి ఇక్కడనే మరి ప్రారంభించాల పనులను వెంటనే సరిపోయేటువంటి స్థలం ఉన్నది ప్రాంతంలో అద్భుతంగా బిల్డింగ్ కూడా పడుతుంది. ఈ పేరు మీద బడిని కొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉల్టా ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకులారా మా నినాదం మా విధానం ఒకటే, బడి కావాలి గుడి కావాలి. గుడి కింద గుడిలో లింగాన్ని ధ్వంసం చేసి గుడి కింద ఇలా దోపిడీ చేసినటువంటి దొంగల భరతం పట్టాలనే నినాదంతో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు దయాకర్రావు గారు మాట్లాడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.